హలో ఎవ్రీవన్. మీరు ఈ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రిప్షన్ ఒక్కటే కాదు, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నా ఫర్దర్ నోటిఫికేషన్స్ మీ మొబైల్‌కి వచ్చేలాగా పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అందరూ ఏం చేస్తున్నారు? మీరు మీది బ్రేక్‌ఫాస్ట్ రొటీన్ కంప్లీట్ చేసేసారా? అయితే మీది ఏం బ్రేక్‌ఫాస్టో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేసేయండి. ఎందుకంటే మా వేదమ్మది కూడా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి, సమ్ టైమ్ తర్వాత నేను వాడికి ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇచ్చాను. వాడక్కడ తింటున్నాడు. తర్వాత వాడికి బాత్ టైమ్ అన్నమాట. కంపల్సరీగా బాత్ చేశాక మా బాబు అయితే స్లీప్ ఆన్ అవుతాడు. ఆఫ్టర్ 12:30కి వేకప్ అయిపోయాడనమాట ఆఫ్టర్‌నూన్. ఇక్కడ చూడండి, వాడు లేచే టైంకి అయితే మాకు రైన్ చాలా బాగా పడుతుంది. వాడైతే ఫుల్ ఎక్సైట్‌మెంట్ అయిపోయి ఫాస్ట్‌గా బెడ్ దిగేసి బయటికెళ్ళిపోయాడనమాట. చూడండి రైన్‌తో ఎట్లా ఆడుతున్నాడో. ఎందుకంటే వాడికి వాటర్ అంటే చాలా బాగా ఇష్టం కదా! అయితే సమ్ టైమ్ ఆడుకున్నాడు వీడు. రైన్ చూడండి ఎట్లా పడుతుందో ఒకసారి. చాలా బాగా పడుతుందసల. మా వాడైతే అక్కడ నుంచొని వాన వాడి మీద పడేలాగా నుంచుంటున్నాడు కావాలని. నేనైతే మాటలు చెప్పి లోపలికి తీసుకొచ్చేసాను తర్వాత. ఇక్కడ చూడండి, రైన్ పడుతుంటే వాడు ఎట్లా చూస్తున్నాడో ఆ రైన్‌ని కళ్ళార్పకుండా. లోపలికి తీసుకొచ్చినా గానీ వాడి ఐస్ మొత్తం బయటికే ఉన్నాయన్నమాట. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా? ఎప్పుడెప్పుడు రైన్‌తో ఆడుకుందామా? వాటర్‌లో తడుద్దామా? అని చెప్పి బయటికైతే వచ్చేస్తున్నాడు అసల. వినట్లేదు, లోపల ఉండు అంటే వెళ్ళిపోతున్నాడసల. ఇక్కడ చూడండి, నేను మా వాడు కోసం అయితే నేను చిన్న ప్లేట్‌నయితే పర్చేస్ చేసేసాను వాడికి ఫుడ్ పెడతాకి. వాడసలు ఇంట్లో అస్సలు తినడు. ఎంతసేపు బయటికి వెళ్ళిపోదామా, బయట ఫుడ్ తిందామా, లేకపోతే రోడ్స్ ఎమ్మట వెళ్ళిపోదామా అని చెప్పి చూస్తూనే ఉంటాడు. కానీ నేను వాడికి ఫుడ్ పెట్టాలి కాబట్టి వాడితో పాటు నేను వెళ్ళిపోతా అనమాట. ఈరోజు మాకొచ్చేసి టమాటా పప్పు కర్రీ. మాక్సిమం చిన్న పిల్లలుంటే అందరూ పప్పు కర్రీసే చేస్తారు కదా! వాళ్ళు తినాలి అని చెప్పి. ఇక చూడండి రైన్ ఎట్లా పడుతుందసల, చాలా బాగా పడుతుంది. నాకైతే సమ్మర్ సీజన్ లాగానే లేదసల. ఒక 10 డేస్ నుంచి మంచిగా రైన్ పడుతుంది. కూల్‌గా గూడా ఉంటుంది క్లైమేటొచ్చేసి. వింటర్ సీజన్ లాగా ఉందన్నమాట నాకు. ఫస్ట్ టైమ్ అనుకుంటా నేను చూస్తున్నానసల సమ్మర్‌లో ఇన్ని రోజులు రైన్ పడటం. ఇక్కడ చూడండి, వాడక్కడ రైన్‌లో తడుస్తున్నాడని చెప్పి నేను పక్కకైతే తీసుకొచ్చేసాను వాడిని. ఇక్కడ మా తాతయ్య గూడా కూర్చున్నాడు రైన్ పడుతుందని చెప్పి. వాడికి ఫుడ్ అయితే నేను ఫీడ్ చేస్తున్నా. వాడేమో నాకింక వద్దు అని చెప్పి హ్యాండ్స్ ఊపుతున్నాడు. వాడసలు ఏం తినలేదు అప్పటికి. ఒక 2 టైమ్సే పెట్టించుకున్నాడు. అయినా వద్దు, వద్దు అని చెప్పి అంటున్నాడు. కొంచెం గూడా తినపోతే ఎనర్జీ వాళ్ళకెక్కడి నుంచి వస్తది? అన్ని న్యూట్రియంట్స్ బాడీలోకి వెళ్ళాలి కదా! అప్పుడే వాళ్ళు ఎనర్జీగా ఆడుకుంటారు. లేకపోతే ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదా! ఇక్కడ చూడండి, వాడికి నేను సమ్ కర్డ్ రైస్ గూడా పెడతాననమాట. కర్రీతో పెట్టిన తర్వాత మేము మిల్క్ అయితే తెచ్చుకుంటాం కదా క్యాటిల్ ఫార్మ్‌కెళ్ళి. సో, మంచి కర్డ్ అనమాట. మీగడ మొత్తం తీసి వాడికి నేను వేసి పెడతాననమాట. కొంచెం సాల్ట్ కలిపేసి. ఫుడ్ తిన్న తర్వాత వాడికిప్పుడు ప్లే టైమ్ అనమాట. చూడండి ఎట్లా ఆడుతున్నాడో నాతో. ఆడిపి నేను క్యామ్ ఆన్ చేశానని చెప్పి కావాలని వాడు ఆ ఫోను తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. నేనైతే వాడికి అడ్డు పెట్టేస్తున్నాను. రావద్దు నువ్వు పైకి అంటే, నాకు ఓయ్ అని చెప్పి హ్యాండ్ చూపిస్తున్నాడు. మళ్ళీ నవ్వుతున్నాడనమాట. నేనేమన్నా అంటా ఏమో అని చెప్పి. వాడు మళ్ళీ నాకు ఓయ్! ఓయ్! అని చెప్పి అంటున్నాడు. ఎందుకు నన్ను ఓయ్ అంటున్నావంటే, నేను అంటాను అని చెప్పి అంటున్నాడు వాడు. ఇక్కడ చూడండి, నేనైతే యూట్యూబ్ కోసం మైక్ అయితే ఆర్డర్ పెట్టాను. వాడైతే ఆ మైక్‌ని పాడు చేసేసాడు అసల. నేను ఒక్కసారి గూడా ఆ మైక్‌ని నేను యూజ్ చేయలేదు. వాయిస్ మేకోవర్ కోసం నేను ఆ మైక్‌ని ఆర్డర్ చేశాను. ఈవినింగ్ అయిపోయిందనమాట టైము. ఇప్పుడు వాడికి డిన్నర్ టైము. డిన్నర్ అయితే చేసేసాడు. ఇప్పుడు 7 అవుతుంది. బాత్ చేసి పోతాకైతే వాడు రమ్మంటే రావటం లేదసల. ఎంతసేపు బయటే ఉంటున్నాడు. లాస్ట్‌కి 7:30కి అయితే నేను లోపలికి తీసుకొచ్చి వాడికి బాత్ చేపించేసాను. మెడిసిన్స్ వేసేసాను. నౌ వాడికి స్లీప్ టైమ్ అనమాట. నేను ఫస్ట్ నుంచి వాడికి లైటేసి పడుకోపెడతాం నేనైతే అసలు అలవాటు చేయలేదు. ఫస్ట్ 3 మంత్సే లైట్ వేశాననమాట. నాకెందుకో లైట్ వేస్తే పడుకోవట్లేదు అనిపిచ్చింది. నేనెప్పుడైతే లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వేసి పడుకోపెడుతున్నానో, వాడు నైట్ టైమ్స్ అయితే హ్యాపీగా పడుకుంటున్నాడు. అందుకని నేను అప్పటినుంచయితే నైట్ టైమ్స్ నేనసలు లైట్ వేయను. చిన్న పిల్లలనే కాదు, మనకు కూడా లైట్ వేస్తే ఆ లైట్ ఎఫెక్ట్ మొత్తం మన కళ్ళల్లో పడి మనకు గూడా నిద్ర పట్టదు అనమాట. సో, అందుకే చిన్న పిల్లలు గూడా అంతే. నైట్ టైమ్స్ ఒకసారి చిన్న పిల్లలు పడుకోనోళ్ళుంటే లైట్ తీసి ఒకసారి టెస్ట్ చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. వేద్ కొంచెం సేపు ఆడుకొని 8కి స్లీప్ అయిపోయాడు. సో, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.